హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా కిచెన్ కుకింగ్. ఇప్పుడు సరదాగా మేము పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళి గడుపుదాం అనుకుంటున్నాము. మా పాపని మా బాబు చాలా గోల్ చేస్తున్నారు. డాడీ సాటర్డే వచ్చింది, బయటికి వెళ్దామని. సో అందుకోసమని ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. సో ఇప్పుడు కొద్దిగా అలా బయటికి వెళ్ళి పిల్లల్ని కొద్దిగా ఆడించుకొని కొద్దిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. హాయ్ చెప్పు నాన్న. చెప్పు. హలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. మా పాప నాతో పాటు మళ్ళీ చెప్తా ఉంది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో కొద్దిగా ఫుల్ వీడియో చూడండి. సో ఫుల్ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీలైతే కొద్దిగా లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ కొద్దిగా రీచ్ అవుతుంది, జనాల్లోకి వెళ్ళడానికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ కూడా చేయండి వీలైతే. అండ్ ఏదైనా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయాలనుకుంటే కామెంట్స్ కూడా చేయండి. అది మంచిగా చెడైనా కానీ కామెంట్స్ రూపంలో చెప్తే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మేము సరిదిద్దుకుంటాము. థ్యాంక్ యూ అండి. వెళ్దామంక వెళ్ళండి. డాడీకి తీసుకో. వెళ్దామా? సో ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అవగానే ఇంకా మా ఆవిడ ఈ గాజులు ఆభరణాలు లైక్ మంగళం బోలి ఉందని చెప్పి ఇంకా ఆడికి వెళ్ళి ఆడ వీడియో షూట్ చేసుకుంటుంది. మనం పిల్లల కోసం ఎంజాయ్ చేయడానికి వచ్చాము. బట్ ఏమేమో ఇంకా గాజులు ఇవన్నీ దొరికితే ఇంకా అటు వెళ్ళిపోయి ఇంకా దాంట్లోనే నిమగ్నం ఉంది. ఇలా గాజులు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి చిన్నగా తీసుకొచ్చేసాము. మా పిల్లలు మా పాప అయితే వెరీ ఎగ్జైటింగ్ అవుతుంది, మామూలు ఎగ్జైట్ అవుతలేదు. సో తను అక్కడి నుంచి ఇంకా ఈరోజు నాకు తెలిసి రానంటది, ఎందుకంటే అంత హ్యాపీగా ఉంది. చూస్తుంటే అర్థమవుతుంది కదా. సో మా బాబు అయితే ఇంకా వాడి గురించి అసలు చెప్పాల్సిన పని లేదు. వాడు ఎప్పుడు చూసినా కానీ ఇంకింతే. ఒక ప్లేస్కి పోయిందంటే ఇంకా వాడు కూడా రాడు, ఎప్పుడు నసపెడతా ఉంటాడు. సో ఇక్కడ చిన్న యాక్టివిటీ ఏదో జరుగుతుంది. సో ఇది కొద్దిసేపు చూసేసి మేము ఇంకా నెక్స్ట్ ఇంకా గేమ్స్ దగ్గరికి వెళ్దామని ఇంకా గేమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో గేమ్స్ దగ్గరికి వెళ్ళగానే మా పాప ఇంకా అస్సలు మా మాట వినడం లేదు. ఏంటి నేను రాను, నాకు ఆ గేమ్ కావాలి, ఈ గేమ్ కావాలి. సో జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇక్కడ రోబో ఉంది, ఆ రోబో దగ్గర పిల్లలు జస్ట్ స్నాక్ తీసుకున్నారు. సో ఇంకా లోపల అయితే ఇంకా ఎంత నాయిస్ ఉందంటే యాక్చువల్గా వాయిస్ ఓవర్ వేస్తుంది. కేవలం ఇంకా అక్కడ మచ్ నాయిస్ ఉంది, అందుకోసం వాయిస్ ఓవర్ వేస్తుంది. లేకపోతే గాడి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, బట్ వాయిస్ ఓవర్ వస్తుంది. మా పాప అయితే చూడండి బైక్ రేస్ అంట. మా ఊరైతే బైక్ రేసు, మా పాప బైక్ మీద చూడండి. వెరీ ఎక్సైటింగ్.
ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అతను కానీ తను అట్లీస్ట్ ఈ వాంట్ టు ఎంజాయ్ అన్నట్టు టచ్ చేయాలి సంథింగ్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి అట్లీస్ట్ పే చేసామా లేదా పే చేయకపోయినా కానీ అట్లీస్ట్ అన్నీ పే చేయలేము కదా. సో మొత్తం టచ్ అయితే కంపల్సరీగా చేసి మాత్రం తన యొక్క ఎంజాయ్మెంట్ని మాత్రం షీజ్ ఎక్స్ప్రెసింగ్. సో ప్రతి ఒక్క దాంట్లో షీ ఇన్వాల్వ్. తను చాలా ఎంజాయ్ చేసింది. సో టూ మచ్ ఎంజాయ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎగురుతుందో. సో కేవలం తన కోసం మా బాబు కోసం అట్లీస్ట్ ఇంకా ఈరోజు ఎట్టాగు వీకెండ్ హాలిడే కదా కాబట్టి చేసుకొచ్చాము. సో దే ఆర్ ఎంజాయింగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. గౌతమ్ అక్కడ జీ అని ఓఎల్డి అని ఉంది కదా, ఎల్డి గోల్డ్. ఆ జీ కానీ ఓ కానీ ఎల్ కానీ డి మీద పడితే నీకు గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. ఒకటే రెండోసారి వస్తుంది దాని మీద పడితే నీకు. ఓకే, మన టార్గెట్ ఏంది 75 GOLD 50 ఇయే. ఎలా ఉంది నీకు? ఎలా ఉంది? నీకు బాగుందా? సో మా పాప చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నది. సో అందుకోసమే ఎంజాయ్ విత్ కిడ్స్.